గణేశాయ నమః. శ్రీ గాయత్రీ పరాంబికాదేవి నమః. నన్ను కని పెంచి ఇంతటి వాణి చేసిన నా కన్న తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ, శ్రీ సరస్వతీమాతకు నమస్కారం చేస్తూ, నా జీవిత భాగస్వామికి ఆశీస్సులు అందజేస్తూ, నా ధర్మపత్ని అర్ధాంగికి జీవిత భాగస్వామికి ఆశీస్సులుగా అందజేస్తూ ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ ఉగాది యొక్క విశిష్టత మనకి 6 రుచులు అంటే షడ్రుచులు. శ్రీ తీపి ఆనందాన్ని కలగజేస్తుంది, చేదు బాధ కలగజేస్తుంది, పులుపు ఆశ్చర్యం కలగజేస్తుంది, అలాగే ఉప్పు ఆసక్తి, కారం కోపం, వగరు భయాన్ని కలగజేస్తుంది. ఈ అన్నిటి సమ్మేళనమే షడ్రుచులతో మనకి తయారు చేసుకునేదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి స్నానం చేసిన తర్వాత దీపం పెట్టి దేవుడికి తీపి పదార్థం కూడా నివేదించి ఉగాది పచ్చడిని నివేదించాలి. ఉగాది పచ్చడికి శుభారంభ మంత్రం ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాత నూతన సంవత్సర శుభమంత్రం ఉంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అనేది అమ్మవారి మంత్రం చెప్పిన తర్వాత ఉగాది శుభాకాంక్ష మంత్రం ఇంకోటం శ్లోకం. ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా విజయం చ శాశ్వతం దేహిమే పరమేశాని నూతన సంవత్సరే శుభమే. నూతన సంవత్సరే శుభం. ఈ మన ఉగాది పాడ్యమి తిథి గురువారం ఉదయం 6:53 నుండి 20వ తేదీ శుక్రవారం ఉదయం 4:52 వరకు ఉంటుంది. కాబట్టి మనం పూజ చేసినందుకు ఉత్తమమైన సమయం ఉదయం గురువారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో పూజాధికాలు అన్నీ కూడా ముగించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాము. గణేశాయ నమః. శ్రీ గాయత్రీ పరాంబికాదేవి నమః. ఇంకను ఈ ఉగాదికి మేము ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు కూడా అందరూ కూడా చెడు మార్గాల్లోకి ఎక్కువగా వెళ్తున్నారు, అలవాట్లు ఎక్కువగా లోనవుతున్నారు. ఈ అలవాట్లకు లోనవడం వల్ల పిల్లలు యాక్సిడెంట్లు బారిన పడడం, వేరే రకంగా ఆత్మహత్యలకు పాల్పడడం అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పిల్లలు అలా జరగడం వల్ల పెద్దవాళ్ళకే, వెనకాల నమ్ముకున్న వాళ్ళకే, భార్య బిడ్డలు ఉన్నారనుకో వాళ్ళకే కూడా అనర్థమే. తల్లిదండ్రులు ఉంటే ఎంతో బాధపడతారు, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కూడా బాధపడతారు. కానీ బాధపడుతున్నారు తప్ప ఫ్రెండ్ స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేసాడు అనుకోండి, కానీ వీళ్ళు ఆ యొక్క పద్ధతిని వీళ్ళు మార్చుకుంటలేదు. తర్వాత ఉన్నవాళ్ళు ఆ ఫ్రెండ్ కాలం ఇచ్చేసినప్పుడు ఆ కుర్రోడు అనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు ఆ కుర్రోడు గురించి ఫ్రెండ్స్ ఎంత బాధపడతారు. రేపు పొద్దున్న ఈ కుర్రోడు ఎవరిని ఇదైతే ఆ ఫ్రెండ్స్ కూడా, మిగిలిన ఫ్రెండ్స్ కూడా అంతే బాధపడతారు. తల్లిదండ్రులు బాధపడతారు, భార్య ఉంటే భార్య బాధపడుతుంది, వెనకాల పెళ్ళాం బిడ్డలు ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడతారు. కాబట్టి స్పీడ్ యోగంలో స్పీడ్ని తగ్గించుకొని ఆ అలవాట్లు, చెడు అలవాట్లు, దురలవాట్లు ఏమంటే మద్యపానం, సిగరెట్టు, ఈ మధ్యలో ఖైనీ ప్యాకెట్లు, ఇలాంటి అన్ని దుర్వ్యసనాలు అన్నిటికి కూడా దూరంగా ఉండి మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి రక్షించరు, మన సంఘాన్ని మనమే కాపాడుకోవాలి. అంచేత యువకులందరూ కూడా ఇప్పుడు 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకే కూడా తాగుడికి బానిస అయిపోతున్నారు. బానిస అవడం వల్ల వెనకాల వాళ్ళకి మీరు ఏం మిగులుతున్నారు? నేను కని మోసి పెంచి నవమాసాలు చేసి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నీ తల్లిదండ్రులకు నువ్వేమిస్తున్నావు? కడుపు శోక మిగులుతున్నావు, కడుపు కోత మిగులుతున్నావు, గుండె కోత మిగులుతున్నావు. ఏది నువ్వు ఇచ్చేది ఏముంది?
కోపాలతో ఒక తాపాలతో ఉంటున్నారు తప్ప మంచి వెనకాల భార్య బిడ్డలను కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఎంతో సంయమనంగా ఉంటూ ఈ ఉగాది అంతా కూడా అందరూ కూడా శుభ సంతోషాలతో అందరూ కూడా జాగ్రత్తగా జరుపుకోవాలని అందరినీ కూడా కోరుచున్నాను. ఇది నా విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనుకోండి. అది అన్నీ కూడా మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను. కాబట్టి ఈ ఉగాదిని అందరూ కూడా ఎంతో బాగా జరుపుకుంటారని కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని తంతు, నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి.